హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే విలేజ్లో వ్లాగ్ అనమాట. సో ఆల్రెడీ నేను కోటగిరికి వెళ్ళి మొత్తం ఆడుకునేది డైలీ వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదా. సో ఇది కూడా డైలీ రొటీన్ వ్లాగే అనమాట. అండ్ అలాగే ఈరోజు కనుపూర్కి అయితే వెళ్తున్నాము. కోట తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాం కదా. ఈరోజు అయితే కనుపూర్ అనమాట. ఇది అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో అయితే ఫుల్గా చూసేయండి, మీకైతే అసలు బోరే అనిపిది అనమాట. చాలా బాగుంటుంది. సో ఇంకా మార్నింగ్ అయితే గోరింటాకు తలకు పెట్టేస్తాం అనమాట. ఎక్కడున్నా మాత్రం హెయిర్ని బాగా హెయిర్ కేర్ చేసుకోవాల్సిందే. జుట్టు ఊడిపోయిందంటే ఇంకా అది పెరగడం చాలా అంటే చాలా కష్టం, నాకు తెలుసు దాని వాల్యూ. సో అందుకోసం నేనైతే ఇక్కడ ఉన్నా కూడా అమ్మోళ్ళ ఇంటికాడ చెట్లు ఇంకా బాగుంటాయి అనమాట. ఎక్కడికి పోయి కోసుకురాబలేదు, అమ్మోళ్ళ ఇంట్లోనే ఇంకా గోరింటాకు ఉంటుంది, దాసానాకు కూడా ఉంటుంది అనమాట. గోరింటాకు బయట వస్తుందిలేండి, దాసానాకు అయితే అమ్మ దగ్గరే ఉంటుంది. సో ఇంకా అది వేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా మా ఆయన కూడా వచ్చారనమాట, ముందు రోజు నైట్ వచ్చినారు. సో అది షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తారండి. అండ్ ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ అనమాట. ఇది ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది అక్కడ. మామూలుగా క్లైమేట్ చాలా వేడిగా ఉండిందిలేండి. ఆ వారం రోజుల్లో మనుషులు అయితే చాలా మారిపోయినాము. అదంతా ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో వస్తాయి, మిస్ అవుతుంది, చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ మామూలుగా చికెన్ చేసేసుకున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ అయిపోయింది. సో ఇంకా ఆఫ్టర్నూన్ ఒక 3-3:30 అలా అనుకుంటాను ఇంటి దగ్గరికి కొరమేను తెచ్చిచ్చారనమాట. అండ్ అవి లైవ్ ఫిషెస్, ఇంకా బతికే ఉన్నాయి యాక్చువల్లీ, ఇంకా కదులుతున్నాయి కూడా. నాకు తెలిసి అన్ని ఫిషెస్లో కన్నా కొరమేను ఎక్కువసేపు ఇంకా బతుకుతాయి అనమాట. సో ఇంకా అప్పుడు వాళ్ళకి కడిగిమంటే వాళ్ళకి ఆల్రెడీ టైం అయిపోయింది అనమాట. సో అందుకోసం ఇంకా ఈవినింగ్ అట్లా తీసుకెళ్ళి కడిగిద్దాం అనుకున్నాము. మేము ఎట్టా కనుపూర్కి వెళ్ళాలనుకున్నాం కాబట్టి మేము కనుపూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ ఆల్రెడీ చేసి పెట్టేసి ఉంటుంది. సో అవి ఇంకా బతుకున్నాయి కాబట్టి ఒక బకెట్లో వాటర్ వేసి ఆ ఫిషెస్ని మళ్ళీ వేసామన్నమాట. వేసిన తర్వాత ఇంకా తిరుగుతున్నాయి. 2 పెద్ద చేపలు, ఒక చిన్న చేప ఉంది వాటిల్లో. నాకు కొరమేన్ అంటే ఇష్టం, కానీ ఇట్లా తిరుగుతుంటే కొద్దిగా భయం అనమాట. ఇవి జిగుడుగా ఉంటాయి, వీటిని చాలా నీట్గా క్లీన్ చేయాలి. ఇంట్లో క్లీన్ చేసినామనుకో చాలా స్మెల్ మరీ అంత నీట్గా పోవు, పైన ఉన్న బ్లాక్నెస్ అంతా పోవాలి. సో ఇంకా ఈవినింగ్ వీటిని మా నాన్న ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే వెళ్ళి క్లీన్ చేయించుకొని వచ్చేసారు. ఇంకా మేమైతే ఈవినింగ్ కనుపూర్కి అయితే బయలుదేరినామన్నమాట. అవి మేము రిటర్న్ ఇంటికి వెళ్ళే లోపల అమ్మ వండేసి ఉంటుంది. అమ్మ అయితే రాలేదు, ఆమెకి కొద్దిగా రెస్ట్ కావాలని. సో ఇంకా మేమైతే కనుపూర్కి అయితే వచ్చేసాము. నేను కూడా వచ్చి చాలా రోజులు అవుతుంది. కనుపూర్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు ఒక్కసారి కూడా కనుపూర్ లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేదనుకుంటా. చేస్తుంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తుంటే నాకు కూడా గుర్తులేదు. మీకు ఎవరికైనా గుర్తుంటే కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే మేబీ గుర్తుండొచ్చు. సో ఇంకా నేను కూడా చాలా రోజుల తర్వాత వచ్చాను. ఎన్నిసార్లు వచ్చినా సేమ్ అదే ఫీలింగ్ అనమాట, అస్సలు మారదు. ఎందుకు టెంపుల్స్కి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కనుపూర్ జాతర అని జరుగుతుంది, చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట. మార్చ్లో జరుగుతుంది అనుకుంటే, మార్చ్ లాస్ట్లోనూ ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే చేస్తారు. అండ్ చాలా అంటే చాలా బాగా చేస్తారు జాతర. నేనైతే ఈసారి రాలేకపోయాను, లైక్ కొంత ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోని వర్క్స్ వల్ల. బట్ పోయినా నేను వచ్చినట్టు గుర్తు, మర్చిపోయినాను, నాకు గుర్తులేదు అంతగా. అండ్ రష్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. మామూలుగా ఇక్కడ రష్ చాలా ఎక్కువ ఉంటుంది, బట్ ఈరోజు ఎందుకు తక్కువ ఉందన్నమాట. జాతర అప్పుడైతే అక్కడి నుంచి క్యూ లైన్లో నుంచి రావాలి, కానీ ఈరోజు నార్మల్ డే కాబట్టి మామూలుగానే ఉంది. రథమో పల్లకియో ఏదో ఎత్తుతున్నారు పూజ చేసి. అండ్ చూడండి ఎంత బాగుందో. నేను కూడా వచ్చి చాలా రోజులైందనమాట. ఇంకా మా ఆయన కూడా వచ్చారు, ఆయనతో పాటు తీసుకుంటున్నాము. అండ్ మా నాన్న కూడా వచ్చారనమాట. మా నాన్న, నేను, మా పెద్ద అబ్బాయి ఒక బైక్ అనమాట, ఈశాన్. ఇంకా మా పాప, మా ఆయన ఒక బైక్ ఎక్కేశారు. దేవుడు దర్శించుకొని చాలా బాగుంది కదా అమ్మవారు. అక్కడ ఒక 5 minutes నిలుచుకున్నాం అనమాట. అండ్ వీడియోస్ కూడా అలౌ చేస్తారు ఇక్కడ కానీ, కోట టెంపుల్లో కానీ. అండ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా దర్శనం చేసుకున్నారనుకుంటున్నాను. ఇంకైతే ప్రదక్షిణాలు అయితే చేసేస్తున్నాం అనమాట. ఇంకా అన్ని వీడియో తీసుకుంటున్నాము. ఇట్లా తీసుకుంటే ఇంకా మనం కూడా చూసుకునేదానికి గుర్తుంటాయి. ఇంకా మా బుడ్డోడైతే దేవుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ దండం పెట్టేస్తాడు అనమాట. వాడికి అయ్యప్ప అంటే చాలా ఇష్టం. లైక్ ఏ చిన్న పని చేస్తే కూర్చున్నా లేచిన స్వామి అయ్యప్ప అని రోజులో ఒక 100 సార్లు కలరిస్తూ ఉంటాడు ఆ నేమ్ని రిపీటెడ్గా. అది ఎందుకో ఏమో తెలీదు. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత స్టార్టింగ్లోనే టెంకాయ అయితే కొనుక్కున్నాము. దాన్ని ఇంకా కొట్టలేదన్నమాట. ఇప్పుడు దాన్ని ఇంకా కొట్టడానికి వెళ్తున్నాము. మామూలుగా ఎక్కడ కొట్టాలో కూడా తెలీదు, అంతా మర్చిపోయినాను నేను. గుడి కూడా కొద్దిగా చాలా మారింది, కానీ ఇప్పుడు ఇంకా చాలా బాగుందన్నమాట. నైట్ టైమ్స్ వెళ్ళాం కాబట్టి రష్ లేదు, ప్రశాంతంగా దర్శనం జరిగి బయటకు అయితే వచ్చేసినాం అనమాట. అండ్ పొంగల్ కూడా పెడతారు ఇక్కడ, బట్ అట్లాంటివి మనం ఏమి ఇంకా చేయలేదులేండి. అండ్ ఇప్పుడు టెంకాయ కొట్టడానికి అయితే వెళ్తున్నాము. గుడి అంతా చాలా పెద్దదిగా ఉంది కదా, గుడి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా కొంతమంది ఎవరో ఒకరు వచ్చే ఉంటారు, ఈ గుడి ఐడియా ఉంటుంది. ఎవరికైనా ఈ గుడి ఐడియా ఉంటే నాకు కింద మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో ఇక్కడైతే టెంకాయ అయితే కొట్టడానికి అయితే వస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ టెంకాయ కొట్టేసుకొని ఇక్కడ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాము. మేము ఒక 6:30కి అట్లా వచ్చేసామన్నమాట. లైక్ కోట నుంచి కనుపూర్కి ఒక 15 to
20 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది, తక్కువ లైక్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేయచ్చు. అండ్ సో మేము కూడా ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసినాం అనమాట. సో ఫస్ట్ అయితే టెంకాయ కొట్టేస్తున్నాము. టెంకాయ కొట్టేటప్పుడల్లా మా బుడ్డోడితో వాడు కొడతా నేను కొడతా అమ్మ అని వాడు వస్తూ ఉంటాడు. ఇంకా వాడిని తప్పించుకొని ఆ టెంకాయ అయితే కొట్టాలన్నమాట. ఇక్కడ మామూలుగా కొట్టకూడదు, బట్ ఈరోజు జనాలు ఎవరు లేరు కాబట్టి మామూలుగా ఇక్కడే కొట్టేస్తాను అనమాట. ఇదైతే సడన్ ప్లానింగ్, అసలు అనుకోలేదు ఆ రోజు కన్పూర్కి వెళ్తామని చెప్పి. ఇంకా సడన్గా అప్పటికప్పటికి ప్లాన్ చేస్తాం అనమాట. ఎట్లా మా ఆయన కూడా వచ్చారు కదా, వెళ్ళేసి వచ్చేద్దామని చెప్పి ఇంకైతే కొబ్బరికాయ అయితే కొడేసినాము. ఆ నీళ్ళు కూడా కొద్దిగా తాగేసామన్నమాట. ఇంకైతే కర్పూరం వెలిగించేటప్పుడు పెద్ద టాస్క్, అక్కడ అగిపెట్టలేదు, తెచ్చుకోవడం మర్చిపోయినందుకు మా నాన్న లైటర్ ఇచ్చాడనమాట. ఆ లైటర్తో వెలిగిలేకపోయాను ఆ కర్పూరాన్ని అయితే. ఇంకైతే ప్రసాదం తినేస్తున్నాము. వీడియో నచ్చి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.